అందరము ఆరాధన చేస్తాం, అందరము ఆరాధన చేస్తాం. కానీ అర్పించుకునే మనసు ఎవరికి ఉన్నదంట. అందరికి భక్తి ఉన్నదంట. ఏముంది? అందరం భక్తులమే. కానీ భక్తిలో ఏం లేదంట, శక్తి లేదంట. భక్తులమే, అందరం భక్తులమే, దేవుని భక్తులమే. కానీ భక్తిలో ఏం లేదంట, శక్తి లేదంట. అందరం ప్రార్థన చేస్తాం, కానీ ప్రార్థనలో పరిశుద్ధత లేదంట. ఉదయ కాలమున దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు నాకు. ఆరాధన ఉంది, ఏం లేదు. ఆరాధన ఉంది, ఆరాధన ఉంది, అర్పించుకొని మనస్సు లేదంట. ప్రార్థన ఉంది, అందరం ప్రార్థన చేస్తాం, ప్రార్థన ఉంది, ఏం లేదు. చెప్పినామా? పరిశుద్ధత లేదు, ప్రార్థనలో పరిశుద్ధత లేదు. అందరం భక్తులమే, భక్తులు ఏం లేదు. అందరం భక్తులమే, భక్తులు ఏం లేదంట. ఇప్పుడు ఆలోచిద్దాం. ఆరాధన అందరం చేస్తున్నాం, ఆరాధన పాటలు అందరం పాడుతున్నాం, అందరం స్తుతిస్తున్నాం, అందరం చప్పట్లు కొడుతున్నాం. కానీ అర్పించుకునే మనసు అనగా దేవునికి మన హృదయమును అర్పించుకోవాలంట. ఆరాధిస్తున్నప్పుడు, ఆరాధన చేస్తున్నప్పుడే ఈ హృదయం ఎక్కడికి వెళ్ళాలంట, దేవుని సన్నిధిలో ఈ హృదయముతో నిమగ్నమైపోవాలంట, అర్పించబడాలంట. దహన బలులు, బలిహర్పణలు నాకు ఇష్టమైనవి కాదు, కానీ విరిగి నలిగినటువంటి హృదయమే దేవునికి ఏం కావాలంట, ఇష్టమైనదంట. అంటే ఆరాధన చేసినప్పుడు అర్పించుకోలేకపోతే, ఏం అర్పించుకోలేకపోతే, హృదయము మనస్సును అర్పించుకోలేకపోతే అది బలియాగం కాదంట. హల్లెలూయా, అది బలియాగము కాదంట. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? విరిగి నలిగిన మనస్సు, హృదయమును కోరుకుంటున్నాడు. కాబట్టి మనం అందరం కూడా ఆరాధన చేయాలి, అర్పించుకోవాలి. మనస్సుతో దేవుని ఆరాధన చేయాలి, ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థనలు ఏముండాలంట? పరిశుద్ధత ఉండాలంట. పరిశుద్ధత లేకుండా ప్రభువా అన్నవాడు ప్రతివాడును తండ్రి చిత్తాన్ని. కాబట్టి ఇలా పరిశుద్ధత లేకపోతే ప్రార్థనకు విలువ లేదంట. ఆమేన్. పరిశుద్ధత లేకపోతే ప్రార్థనకు విలువ లేదంట. అందరం కూడా వాక్యం యొక్క జ్ఞానం ఉంది, అందరికీ కూడా వాక్య జ్ఞానం ఉంది, చదివే జ్ఞానం, మాట్లాడే జ్ఞానం అన్నీ ఉంటాయి. వాక్య జ్ఞానం ఉంటుంది, కానీ ఆ వాక్యము ఏమై ఉన్నది? క్రీస్తు అయి ఉన్నది. కానీ ఈ వాక్యము అందరికీ ఎరిగినాం, కానీ క్రీస్తు ప్రేమ అందరిలో ఉండదంట. దేవుని ప్రేమ అందరిలో వాక్యం ఉంది. ఇప్పుడు ఆది యందు వాక్యం ఉన్నాడు, ఆ వాక్యమే దేవుడు అయి ఉన్నాడు. ఈ వాక్యము అందరిలో ఉన్నది, కానీ క్రీస్తు ప్రేమ ఉన్నది. ఇలా అందరి హృదయంలో వాక్యం ఉన్నది, కానీ క్రీస్తు ప్రేమ లేదు. మీకు మంచిగా అర్థమవుతుందోనే నేను మిమ్మల్ని పడుతున్నాను. చూడండి, నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుని సన్నిధిలో ఆరాధన అర్పించుకునేదిగా ఉండాలి, ప్రార్థన పరిశుద్ధమై ఉండాలి, భక్తిలో ఏముండాలంట? శక్తి ఉండాలంట. వాక్యము విన్నప్పుడు క్రీస్తు ప్రేమ మనం కలిగి ఉండాలంటే. 4 మీరు మీ మైండ్లో ఉంచుకోనండి, మీ మనసులో ఉంచుకోనండి. ఈ 4 కూడా మీ మనసులో ఉంచుకోనండి. హల్లెలూయా. ఈ 4 ఎప్పుడైతే మనము దేవుని మందిరానికి వచ్చి 4 విషయాల్లో పర్ఫెక్ట్ గా కూర్చుంటామో, అప్పుడు దేవుని సన్నిధి నీ మీద ఉంటుంది, అప్పుడు దేవుని ఆత్మ నిన్ను దర్శిస్తుంది, అప్పుడు దేవుని శక్తిని నువ్వు పొందుకుంటా. నామకార్థంగా వచ్చి భక్తి లేని ఆరాధన, శక్తి లేని ఆరాధన, పరిశుద్ధత లేని ప్రార్థన మనం ఎంత కాలం చేసినా
మేమేం చేయలేం సార్. మేము 40 ఏళ్ళ నుండి చర్చికి మానక వస్తున్నాం, కానీ మా జీవితంలో మేలు లేవన్నాం అంటే ఇక్కడ ఎప్పుడు నాకు జరగలేదు. కానీ అనేక సంఘాలలో వింటాను ఈ మాట. చాలా మంది వచ్చి సాక్షి 30 ఏళ్ళ నుండి మేము దేవుని సేవ చేస్తున్నాం, దేవుని మందిరంలో ఉంటాం, మేము దేవుని పనిలో మేము ముందుంటాం సార్, ఆరాధనలో ముందుంటాం. 30-35 ఏళ్ళ నుండి నా కుటుంబం అంతా దేవుని సన్నిధికి వస్తుంది, కానీ మా జీవితంలో మేలు లేదు, దేవుడు మా జీవితంలో ఆశీర్వదించలేడు సార్ అంటారు. కారణం, నువ్వు 30 ఏళ్ళు కాదు కదా, నువ్వు 60 ఏళ్ళు 100 ఏళ్ళు దేవుని సన్నిధికి వచ్చి భక్తి లేని, శక్తి లేని, పరిశుద్ధత లేని జీవితం జీవిస్తే ఎంత కాలం వచ్చినా కదమ్మా. ఇందులో ఏముండాలి? భక్తి ఉండాలి, పరిశుద్ధత ఉండాలి, సమర్పించుకునే మనసు ఉండాలి, క్రీస్తు ప్రేమ కలిగి ఉండాలి. వాక్యం వింటాం, క్రీస్తు ప్రేమ ఉండదు. వాక్యమే క్రీస్తు అయినాడు. ఈ వాక్యం వింటాం, కానీ ఆ యేసు క్రీస్తు చూపించిన ప్రేమ మనం ఇతరులపై చూపించమంట. వాక్యం వింటాం, కథలుగా వింటాం, కానీ ఆ ప్రేమ బయటికి రాదు. ఎంత వాక్యం వింటాం కదా, బయటికి వెళ్ళేది ఎవరైనా అనరాన్ని ఎవరైనా మనకు కీడు చేయదలుచుకుంటే ఏం చేస్తాం? వాళ్ళకంటే ముందే ఆగం చేసేస్తాం. వాళ్ళ ప్రేమ ఉండదు అక్కడ. ఇది నేను అనేది క్రీస్తు ప్రేమ ఇతరులపై చూపించడం. ప్రార్థనలో శక్తి, పరిశుద్ధత, భక్తిలో శక్తి, ఆరాధన, సమర్పించుకునేది. ఇవి 4 మనం ఎప్పుడు మందిరంలో కూర్చున్నప్పుడు సిద్ధపాటు కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. సరే, దేవుని నామానికి మహిమ కలుగును గాక. చదవండి అమ్మా 62వ కీర్తన 8వ వచనము. జనులారా, ఎల్లప్పుడూ ఆయన సన్నిధికి మీ హృదయములు కుమ్మరించుడి, దేవుడు మనకు ఆశ్రయం. ఈ 3 విషయాలను నేను జ్ఞాపకం చేయబోతున్నాను ఈరోజు. జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచాలంట. ఎవరి యందు నమ్మిక ఉంచాలి? దేవుని యందు మనము నమ్మిక ఉంచాలి. మనము విశ్వాసులుగా దేవుని వెంబడిస్తున్న వారిగా ఉన్నట్లయితే మనం ఎవరి మీద నమ్మకం ఉంచాలంట? దేవుని మీద నమ్మకం ఉంచాలంట. ఆ రెండవదిగా, ఆయన సన్నిధిని మీ హృదయములను ఎక్కడనంట? ఎక్కడ? దేవుని మందిరంలో, దేవుని యందు మన హృదయములను కుమ్మరించాలంట. ఇప్పుడు నేను చెప్పినాను కదా, ఆరాధన ఉంది కానీ అర్పించుకునే మనసు లేదన్నాను చూడండి. ఇక్కడ దేవుని సన్నిధిలో మనము మన హృదయాలను కుమ్మరించాలంట. హృదయముల చేత మనస్సు పూర్తిగా, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో ఆయనను మనము ఆరాధించాలంట. మూడవది, ఆయననే, దేవుడే మనకు ఆశ్రయం. ఎవరు మనకు ఆశ్రయ దుర్గం అంటే? మనిషిగా, బంధమా, సంఘ పెద్దలా? ఎవరు మనకు ఆశ్రయము అని అంటే దేవుడే. ఆయన యందు మనము నమ్మిక ఉంచాలంట. ఏం నమ్మిక ఉంచాలి? దేని విషయంలో నమ్మిక ఉంచాలి అని నేను జ్ఞాపకం చేస్తే, ఆదికాండంలోనికి మనం వెళ్తే, ఆదికాండము 18వ అధ్యాయములోనే ఒక మాట ఉంటుంది. అక్కడ 10వ వచనం నుండి చదవమ్మా. ఆదికాండము. అందుకాయన నీ మీదికి ఈ కాలమున యొద్దకు నిశ్చయముగా మరల వచ్చేదను, అప్పుడు నీ భార్య అయిన శారకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. శారా ఆయన వెనుక నుండి గుడారపు ద్వారమందు వినుచుండెను. అబ్రహామును శారయు బహుకాలము గడిచి వృద్ధులై ఉండిరి. శ్రీధర్మము శారకు నిలిచిపోయాను గనుక, శార నేను బలము ఉడిగిన దాననైన తర్వాత నాకు ముఖము కలుగునా, సుఖము కలుగునా, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనెను. ఇక్కడ 3 వ్యక్తులు అబ్రహాం దగ్గరికి వచ్చిండ్రు. అబ్రహాము ఒక చోట, ఒక ప్రదేశంలో కూర్చొని
ఒక వృక్షం కింద కూర్చున్నప్పుడు ముగ్గురు మనుషులు అబ్రహాము దగ్గరికి వస్తే అబ్రహాము వారికి ఆతిథ్యం ఇస్తాడు. అమ్మా, వారికి ఆతిథ్యం ఇస్తాడు. ఆతిథ్యం ఇచ్చి వారికి మంచి భోజనం పెట్టి వారికి మరి మర్యాద చేసినప్పుడు, ఇప్పుడు మన ఇంటికి నేను వచ్చిన అనుకోండి ఎవరైనా ఇంటికి, ఇప్పుడు నాకు మంచి